సినిమా అనేది ఓ రంగుల మాయా ప్రపంచం. ఇక్కడ హీరో హీరోయిన్‌గా రాణించాలని కోట్ల మంది కలలు కంటారు. కానీ కొంతమంది కల మాత్రమే నెరవేరుతుంది. ఇక్కడ నెగ్గుకు రావాలంటే ఎన్నో వ్యయప్రయాసాలు భరించాల్సిందే. కెరీర్ మసకబారినప్పుడు డబ్బుల కోసం వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హీరోయిన్స్ విషయానికొస్తే, ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్‌కి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు చేతి నిండా డబ్బులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక్కసారిగా ఇమేజ్ మసకబారటం వంటివి స్టార్ట్ అయితే అప్పటి వరకు అనుభవించిన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కారణంగా కొందరి నటీమణులు జీవితాలు తలక్రిందులయ్యాయి. అలా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ కథానాయికలు ఎవరున్నారో ఓ లుక్కేద్దాం. శ్వేతా బసు ప్రసాద్. తెలుగులో కొత్త బంగారు లోకం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది శ్వేతా బసు ప్రసాద్. అంతకుముందు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించింది. అప్పట్లో యూత్ మనసు దోచిన శ్వేత వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. అంతేకాకుండా శ్వేతా బసుపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పద్ధతిగా చిత్రాలు చేస్తోంది. ఆ మధ్య పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కొన్నాళ్లకే పెటాకులైంది. సుకన్య. భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్ సరసన నటించింది సుకన్య. ఆ తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అధినాయకుడులో ఓ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఆ మధ్య శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా మెప్పించింది. ఇక సుకన్య చెన్నైలోని ఓ బిజినెస్ మ్యాన్తో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు మీడియాలో పుంకానుపుంకలాలుగా కథనాలు వచ్చాయి. ఈ విషయమై సుకన్య స్పందించలేదు. వినీత. ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నేపాలీ అమ్మాయి పాత్రలో సెకండ్ కథానాయికగా నటించింది వినీత. ఆ సినిమాలో అమాయకపు యువతి పాత్రలో ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అయితే సినిమాల్లో ఛాన్సులు తగ్గటంతో చెన్నైలో ఓ గదిలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కిన్నెర. కిన్నెర తెలుగులో కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించింది. అందులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన చెట్టు కింద ప్లేడర్, బాలయ్య హీరోగా నటించిన ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయలు భార్య పాత్రలో యాక్ట్ చేసింది. ఇక సినిమాల్లో కథానాయికగా ఛాన్సెస్ తగ్గటంతో సీరియల్స్లో నటించింది. అప్పట్లో ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. కిన్నెర ఓ మీడియా ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్ అయింది. అంతేకాకుండా మూవీస్లో ఛాన్సుల కోసం వచ్చిన యువతులతో కిన్నెర వ్యభిచారం చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. యమున. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన యమున ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తోంది. అయితే యమున గతంలో ఓసారి బెంగళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎవరో కావాలనే తమపై ఈ వార్తలను దుష్ప్రచారం చేశారని చెప్పారు. అంతేకాకుండా ఆ వార్తలు విని తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించటం గమనార్హం.